Hi viewers, welcome to AS Media. వెంకటేష్ కెరీర్ లో ప్రేమించుకుందాంరా ఒక మలుపు అని చెప్పాలి. అప్పటిదాకా ఫ్యామిలీ హీరోగా ఉన్న వెంకీ ఇమేజ్ ను లవర్ బాయ్ గా మార్చేసింది ఈ మూవీ. తనకు యూత్ లో కొత్త ఫ్యాన్స్ ని తెచ్చిపెట్టిన ప్రేమించుకుందాంరా ఎలా స్టార్ట్ అయిందో, దాని వెనుక జరిగిన కథ ఏంటో చూద్దామా? 1993లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న జయంత్ సి పరాంజీకి దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చేందుకు సురేష్ బాబు మాటిచ్చారు. అందులో భాగంగానే ముందుగా ఒక కథ అనుకుని సౌందర్య, మాలాశ్రీ, వాణి విశ్వనాథ్ హీరోయిన్లుగా వెంకటేష్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి కొంత భాగం షూటింగ్ కూడా చేశారు. ఏఆర్ రెహమాన్ కు సంగీతం కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చారు. తీరా రషిష్ చూసుకున్న జయంత్, సురేష్ లకు ఏదో తేడా కొట్టింది. వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసి బ్రేక్ ఇచ్చారు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. కట్ చేస్తే రచయిత దీనరాజ్ చెప్పిన స్టోరీ బాగుందంటూ సురేష్ బాబు యాడ్ షూటింగ్ లో ఉన్న జయంత్ కు కబురు పెట్టారు. నచ్చింది, కానీ హీరో ఇంకొకరి ప్రేమకు హెల్ప్ చేయడం ప్రేక్షకులకు నచ్చదేమోనన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది. పరుచూరి బ్రదర్స్ తో కలిసి కూర్చొని హీరోకి, ఫ్యాక్షనిస్ట్ కూతురైన హీరోయిన్ కి ప్రేమ కథను సెట్ చేశారు. అందరికీ సంతృప్తిగా అనిపించింది. సూపర్ పోలీస్ కి అచ్చిరాలేదు. ఇప్పుడేమో ప్రాజెక్ట్ ఆగిపోయింది. దానికి తోడు బిజీగా ఉన్నాడు. మళ్లీ అడిగితే ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో రెహమాన్ ను డ్రాప్ చేశారు. మ్యూజిక్ కి కోలీవుడ్ నుంచి మహేష్ ని తీసుకొచ్చారు. తర్వాత అది ఎంత గొప్ప నిర్ణయమో ఆడియో రుజువు చేసింది. విలన్ కోసం చాలా కసరత్తు జరిగింది. తర్జన భర్జనలు, వెతుకులాటల తర్వాత వేషాలు లేక సొంతూరు వెళ్లిపోయిన జయప్రకాష్ రెడ్డికి కబురు వెళ్లింది. ఆయన అప్పటికే సురేష్ సంస్థలో ప్రేమ ఖైదీ, బొబ్బిలి రాజా లాంటి బ్లాక్ బస్టర్స్ లో నటించారు. మేకప్ టెస్ట్ లో బ్రహ్మాండంగా పాస్ అయ్యారు. రాయలసీమ యాస కోసం కర్నూలు, శ్రీశైలం, నంద్యాల తదితర ప్రాంతాలు ఓ రౌండ్ వేసుకొచ్చారు. ఆయన పక్కన శివుడి పాత్రకు శ్రీహరి ప్రాణం పోశారు. 2 పాటలు రికార్డింగ్ అయ్యాక మహేష్ కు క్యాన్సర్ వస్తే మిగిలిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మణిశర్మ ఇచ్చారు. కర్నూలు తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. 1997 మే 9న విడుదలైన ప్రేమించుకుందాం రాను ప్రేక్షకులు మనసారా దగ్గరకు తీసుకున్నారు. ఆ సంవత్సరం పెద్ద హిట్స్ లో ఒకటిగా నిలవడమే కాక 50 కేంద్రాల్లో 100 రోజులాడిన మొట్టమొదటి తెలుగు చిత్రంగా అత్యద్భుత విజయాన్ని సాధించింది.